నర్గేస్ మహ్మదీ కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు. ఇరాన్లో మహిళల స్వేచ్ఛ కోసం జరుగుతున్న పోరాటానికి ఆమె ఒక నిలువెత్తు రూపం. 3 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. మహిళలు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలనే నిబంధనను ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆమెకు నోబెల్ శాంతి బహుమతి రావటం కూడా ప్రపంచ దేశాలన్నీ ఆమెను గౌరవిస్తుంటే ఇరాన్ మాత్రం ఆమెను ఒక నేరస్తురాలిగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న నర్గేష్ కు ఇరాన్ న్యాయస్థానం మరిన్ని కఠిన శిక్షలు విధించింది. మహిళా ఖైదీలపై జరుగుతున్న లైంగిక వేధింపులను, మరణ శిక్షలను ఆయుధంగా వాడుతోందని హింసను వివరిస్తూ లేఖలు రాసి అంతర్జాతీయ మీడియాకు చేరవేస్తున్నారు. దీనిపై ఆమె చేసిన అంతర్జాతీయ ప్రచారం ప్రభుత్వాన్ని ఆగ్రహానికి గురిచేసింది. ఇరాన్ ప్రతిష్టను అంతర్జాతీయంగా దెబ్బతీస్తోందని, అలాగే ఇరాన్ ప్రభుత్వం తనను విమర్శించే వారిని అణిచివేయడానికి ఆమె జైల్లో ఉంటేనే ఉద్యమం చల్లారుతోందని కేసులు పెట్టి శిక్షను పెంచుతున్నారు. మరో 7.5 ఏళ్లు జైలు శిక్షను పొడిగించింది. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా 2 ఏళ్ల పాటు దేశం విడిచి వెళ్లకూడదు. ఫిబ్రవరి 2 నుంచి ఆమె ప్రభుత్వంపై నిరసనగా జైల్లోనే నిరాహార దీక్ష చేపట్టారు. నిరాహార దీక్ష కూడా రెచ్చగొట్టడానికి అని చెప్పి అక్కడి ప్రభుత్వం నమ్ముతోంది. నిజంగా ఆమె త్యాగానికి తలవంచి ప్రపంచమే 2023లో నోబెల్ శాంతి బహుమతి ఇచ్చింది. నోబెల్ బహుమతి ప్రకటించినప్పుడు కూడా ఆమె జైల్లోనే ఉన్నారు. అక్కడే పోరాడుతున్నారు. ఇప్పటికీ కూడా ఎన్నోసార్లు కొరడా దెబ్బలు తిన్నా, ఇన్నేళ్లు జైల్లో ఉన్న తన ఆశయాన్ని మాత్రం వదులుకోలేదు. ఇరాన్ ప్రభుత్వ నిరంకుశత్వానికి ఎదురు నిలుస్తున్న ధైర్యవంతురాలు. ప్రభుత్వం ఆమెను జైలు గోడల మధ్య బంధించవచ్చు, కానీ ఆమె ఆలోచనలను, ఆమె చేస్తున్న పోరాట స్ఫూర్తిని ఆపలేకపోతుంది.